విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు సీఎం కప్ పోటీల ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలను శుక్రవారం మేకల అభినవ్ స్టేడియంలో నల్గొండ నగర్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఖోఖో పోటీలను ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగరవేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ద్వారా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ప్రతిభ గుర్తించి వారిని వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్ నిర్వహిస్తుందని, క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు నిర్వహించడం ద్వారా 33 జిల్లాల క్రీడాకారులు కష్టపడి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని, గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులను గుర్తించి తోడ్పాటు అందించడమే సీఎం కప్ పోటీల ముఖ్య ఉద్దేశమని అన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి పోటీల ద్వారానే తయారవుతారని, క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికలకు, బాలురకు ఖోఖో పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి అక్బర్ అలీ, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఖలీల్, ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు, కోచ్లు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడా వేదికల క్రీడా ప్రతిభతో రాష్ట్రానికి గర్వకారమైన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎస్ఎల్బీసీ మహత్తరమైన ప్రాజెక్టు. గౌరవ ముఖ్య అతిథి నల్గొండ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ in the true spirit of sportsmanship for the honor of our district ఫోటో సెషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు ఈ యొక్క నృత్యాన్ని మన క్రీడా వేదికకు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు చంద్రశేఖర్ ఐఏఎస్ మమ్మల్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కూర్చోమా కూర్చో. విజయవంతం చేయడంలో వారు మాకు ఈ యొక్క రాష్ట్ర క్రీడా వేదికలు గౌరవ చంద్రశేఖర్ ఐఏఎస్ గారు కూడా ఈ యొక్క క్రీడలను నల్గొండ జిల్లా క్రీడల మరియు కోర్ట్ నెంబర్ 1లో రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా నిలిచారనే విషయాన్ని తెలియజేసుకుంటూ తెలంగాణ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, ఖలీల్, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా నుంచి ఉద్భవించిన ఖోఖో ఆధిపత్యాలు వారికి మన జిల్లా ముఖ్య అతిథి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథి ద్వారా సన్మానించిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా నుండి దాదాపు 25 నుంచి 30 సార్లు
స్థాయి క్రీడల్లో రాష్ట్ర స్థాయి క్రీడల్లో నల్గొండ కోమటిరెడ్డి ప్రతీక్ దొట్టగూడ హై స్కూల్ విద్యార్థిని జిందల్ గెహ్లట్ యోగా డాన్స్ ద్వారా మన అందరినీ ఆనందింపజేయడానికి గంట సేపటికి ఎదురు చూస్తూ తప్పకుండా చేస్తామని ముందుకు రావడం జరుగుతుంది. వారి జిందల్ గెహ్లట్కి ఒక తప్పకుండా వారికి ఆమె డాన్స్కు పాల్గొంటాం. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పాల్గొనడానికి కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జిందల్ గెహ్లట్ తెలుసుకో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టోర్నమెంట్ త్రూ స్పోర్ట్స్మెన్షిప్ తో ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రూరల్ ఏదైతే మనకు గ్రామీణ ప్రాంతాల నుంచి అండ్ గ్లోబల్ వరకు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులని గుర్తించి వారికి తోడ్పాటు అందించడానికి ఈ సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ మనకు తోడ్పాటును అందిస్తుంది. సో దీని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దివ్యం చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం. సీఎం కప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, ఇతర అధికారులకు మరియు గుమ్ల మోహన్ రెడ్డి గారికి మరియు స్థానిక కార్పొరేటర్ ఖలీల్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత తెస్తుంది. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నల్గొండ కార్పొరేషన్ నుంచి ఖోఖో ఆడడానికి వచ్చిన క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభని గుర్తించి వారికి వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్ ని నిర్వహిస్తున్నాము. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని తెస్తుంది. మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విద్యతో పాటు క్రీడలను కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. పేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడానికి వారి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటాను. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సీఎం కప్ నిర్వహించడంలో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది. క్రీడల్లో గెలుపోవటంలో సహజం. వారు ఓడిపోయిన వారు కృంగిపోకుండా ఇంకా ముందుకు సాగాలని, వారికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. గెలిచిన క్రీడాకారులు మరింత ముందుకు పోవాలి. ఆత్మధైర్యంతో అనంతరం గెలుపు దిశగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే క్రీడాకారులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ తో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలుగా వెలుగులోనికి వస్తున్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహ సహకారాలు అందిస్తారు.